ఫంకీ ఒక అటర్ ఫ్లాప్, నాకు నచ్చలేదు సినిమా. ఒక స్టోరీ లేదు, ఒక కామెడీ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఏమీ లేదు. నవ్వుకోవాలని చెప్పేసి అన్నారు కానీ కిటకితలు పెట్టుకుంటూ వచ్చింది నాకు ఆ నవ్వు. దయచేసి ఇలాంటి లఫంగి సినిమాలు తీయొద్దని నేను చెప్తా. మీకు డబ్బులు ఉంటే దాచుకోమని చెప్తా. దయచేసి ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ మంచి సబ్జెక్ట్తో వస్తే సినిమా హిట్ అవుద్ది. నువ్వు 20 కోట్లు పెట్టినా, 22 కోట్లు పెట్టినా ఎవరికి ఆ మాత్రం తక్కువ కామెడీ కోసం నా ఫోన్ ఆన్ చేసుకుని నేను వీడియో చూసుకోగలను. మీరేదో పెద్ద గొప్ప కావ్యం తీసినట్టయితే కాదు. సో విశ్వక్సేన్కి, నాగవంశీ గారికి ఇది ఒక మంచి డిజాస్టర్ పడింది. దీన్ని మర్చిపోయి వేరే సినిమా మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇటు కొట్టొచ్చేమో. కొత్తగా కాదు, పరమ చెత్తగా ఉంది. ఇందులో ఒకటే మాట, సింగిల్ డైలాగు, ఫంకీ సినిమా ఒక అట్టర్ ఫ్లాప్కి అమ్మ మొగుడు అంతే. నాకైతే నచ్చలేదు. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ కోసం వెళ్ళొచ్చు. సో సినిమా అయితే బాగా, సినిమా ఏ బాగలేదంటే ఒక 2-3 పాటలు ఏం బాగుంటాయి. ఆ మాత్రం పాత సినిమా పాటలు చూడలేవేంటి ఫోన్లో. సో నా 220 రూపాయలు అయితే బొక్క అయింది నాకు. సినిమాలో వాళ్ళే చెప్పుకున్నారు నా సినిమాలో ఉందో మనం స్పెషల్గా చెప్పక్కర్లా. డైలాగ్ చాలాసార్లు రిపీట్ చేశారు సినిమాలో. మీరు విన్నారు, చూసారా? మీకు తెలిసి చూసారా సినిమా? చూడలేదా? అంటే సినిమాలో వాళ్ళే చాలాసార్లు చెప్పుకున్నారు గలీజ్ ఉంటుందని. రివ్యూ చెప్పాలంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తుంది అన్న, అట్లా ఫీల్ అవుతున్నాం. గలీజ్ ఉందన్న రివ్యూ చెప్పాలంటే. సినిమాలో అంటే రెగ్యులర్ కామెడీ, రొటీన్ కామెడీ లాగా అనిపించింది. ఆర్గానిక్గా లేదు. క్రింజ్ ఇది ఉంటుంది కదా, అది ఉంది. జాతిరత్నాలు చూసిన అనుదీప్ గారైనా ఈ సినిమా తీసింది అనే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా కామెడీ వర్కౌట్ అవ్వాలి. ఆర్గానిక్గా నవ్విన సిచ్యువేషన్ ఒకటి కూడా అనిపించలేదు. సో ఓవరాల్గా నాకైతే సినిమా, నాగవంశీ గారు ముందే చెప్పారు, ఊరికే ఒకసారి వచ్చి నవ్వుకుని వెళ్ళిపోండి, దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేసి రావద్దని చెప్పి. నవ్వుకోవడానికి కూడా ఏం లేదుగా అన్న, నవ్వు కూడా రాలేదుగా. నవ్వు వస్తే నవ్వుతాం ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు ఆర్గానిక్ కామెడీ ఉంది, నవ్వేస్తాం. నాకు నాగవంశీ గారి సినిమాలు అంటే ఒక మంచి రెస్పెక్ట్ అన్న. ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, అన్నీ బాగున్నాయి. కానీ అనుదీప్ గారు తీసుకున్న స్టోరీ ఇది రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ. అండ్ జబర్దస్త్ కామెడీతో కంపేర్ చేస్తున్నారు ఇంకొంతమంది మాట్లాడుకుంటూ విన్నా. జబర్దస్త్ కామెడీ కంటే ఇంకా తక్కువ అని చెప్పొచ్చు. ఉన్నాయన్న చాలా సినిమాలు రిఫరెన్స్ ఉన్నాయి, మ్యూజిక్లో చాలా మ్యూజిక్ రిఫరెన్సెస్ ఉన్నాయి. రొటీన్ లాగే ఉంది. ఓవర్గా అయితే సూపర్ అనిపించేలా ఏం లేదన్న. ఓపెన్లీ స్పీకింగ్ నాకైతే అంత ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మేము పొద్దునే బంగొట్టి మరి వచ్చాము. పొద్దునే షోక్ కూడా నెగిటివ్ విషయాలు ఇచ్చుకొని మనం నవ్వుకోవడానికి వస్తాం అండి. నేను అనుదీప్ కేవ్ కోసం వచ్చానండి. చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. జాతిరత్నాల నుంచి నేను ఫ్యాన్ అండి ఆయనకి. సూపర్ అండి. అసలు ఇంటర్వ్యూ దాకా మీరు నవ్వుతూనే ఉంటారు. క్యామియో నాకు అంత ఎక్కలేదండి, కానీ బాగానే ఉంది ఆయనకి ఇచ్చిన దానిలో. ఆయన రాకుండా ఉండడం బెటర్. కానీ విశ్వక్సేన్ది మళ్ళీ జయకృష్ణ ఉన్నాడు కదా, ఆడి కామెడీ అసలు సూపర్ అండి. సినిమా మొత్తానికి వాడే ప్లేస్ అసలు. విశ్వక్సేన్ కన్నా కూడా వాడే ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. అసలు సూపర్ ఉంది సినిమా. అందరికీ నచ్చుతుందండి సినిమా. మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. నవ్వుకోవచ్చు, మంచిగా వచ్చింది, దానికి ఎంటర్టైన్ అవ్వచ్చు అండి అందరూ. బెస్ట్ మూవీ. రేపొద్దున మళ్ళీ కపుల్స్ కూడా వస్తారు. వాళ్ళకైతే చెప్తున్నా, మీరు నవ్వినవి మీరు విడిపోతారు, అంత నవ్వుతారు మీరు. అదే ఆపరేషన్ చేయాలని అంటే నాకు ఆపరేషన్ రాదు కానండి. అప్పుడు డాక్టర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి, ఆ ఎక్స్ప్రెషన్కి అసలు నవ్వుతాం మనము. అనుదీప్కి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం కామెడీ బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర కూడా సూపర్ ఉంటుంది. మళ్ళీ ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్న. అంటే ఆయన ఎలా అంటే కామెడీ ఇప్పటిదాకా విశ్వక్సేన్ గారి నుంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ చూడలేదు, అది సినిమాలో కనిపించింది. ఆయన క్యారెక్టరైజేషను, కాయదు లోహర్, నరేష్ గారు, సంపత్ గారు, వీళ్ళందరూ ఓకే. కానీ స్టోరీ అండ్ కామెడీ ఆఫ్ ద కంటెంట్, అది మెయిన్ కామెడీ. నవ్వుకోవడానికి వచ్చాం, ఆ నవ్వు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అంతే. నిజంగా చెప్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉంటాడు కేను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేను. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే పాట్నా సిటీ బీహార్ ఏముంది, హీరోయిన్ కాయాడు లోహర్. ఆ పేరైతే నాకైతే అర్థం కాలే, చాలా టైం పట్టింది. మూవీలో మాత్రం ఒక్కొక్క సీన్ అయితే ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అనుదీప్ గారి హ్యూమర్ అయితే నిజంగా చాలా క్లియర్గా కనిపించింది. అనుదీప్ గారు నిజంగా డైరెక్టర్గానే కాదు, ఒక ఆర్టిస్ట్గా కూడా చాలా అంటే చాలా బాగా చేసిరు. ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఊకనే హీరో ప్రతి సీన్కి గలీజ్ అనిపిస్తుంది. జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి దగ్గర జరిగే మాటలు. నిజంగా లాస్ట్లో అయితే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది.
హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ ఏమో కిస్ అగ్గ అడుగుతాడు, అప్పుడు హీరోయిన్ గలీజ్ ఉంటుంది అంటది. అది ఒక్కటి పెట్టకుండా ఏమైనా పెడితే బాగుంటుండే అనిపించింది. థ్యాంక్ యూ. అరే అన్న నిజంగా చెప్పాలన్నా మళ్ళీ కొంచెం జూనియర్ ఎన్టీఆర్ అనిపించింది అన్న. జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా కనిపిస్తారో నాకు విశేషం చూస్తే అలా అనిపించింది. నిజంగా చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కామెడీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఎందుకంటే జాతిరత్నాలు చూసిన తర్వాత మనం ఒక కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కథ మాత్రం డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు పబ్లిసిటీ ఎంత బాగా చేసిరో సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే సినిమా ఎక్కడ పబ్లిసిటీ ఎంత చేసిరో మీరు సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎక్కడ తగ్గలేదు, సినిమా కూడా అంత బాగుంది. ఇది ఒక విశ్వేశ్వర కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో కామెడీ వండిస్తారు బాగా, అందుకే కామెడీ యాంగిల్ వచ్చారు. మనం మెగాస్టార్ చిరంజీవి గారి వెంకటేష్ కూడా కామెడీతోనే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కూడా కామెడీ ఇది కూడా వచ్చింది, కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. సినిమా మాత్రం విశ్వేశ్వర కెరియర్లో ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం వచ్చిన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇక్కడ మాత్రం మన దిల్ రాజు గారు వస్తారు ఒక షాట్లో, అతను వచ్చినప్పుడు మాత్రం ఆ సీన్లో మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్గా అనిపించారు. దిల్ రాజు గారు సార్ మరీ చెప్తున్నా సార్, మీరు ఒక హీరోలకు ఒక సినిమా మీరు తీయండి సార్, మీరు హీరోకి బాగా సెట్ అవుతారు. స్క్రీన్ మీద చూడాలనుకుంటే మేము అందరము, మీరు హీరోలకు తీయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్, సక్సెస్ఫుల్ మీద కలుద్దాం. బ్లాక్ బస్టర్ అన్న. సినిమా అయితే మేమైతే జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చామన్న. విశ్వక్సేన్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి కాలేజ్ బంగుడి కూడా వచ్చినాం మేము. కానీ ఇంటర్వెల్ సీన్కే మన డబ్బులని పైసా వసూలు అయిపోతుంది బ్రో. కాలేజ్ ఏమో ఈరోజు కాకపోతే రేపైనా పోతాం, మనం రేపైనా చదువుతాం, సెమ్కైనా చదువుతాం. సినిమాలు మాత్రం ఇక్కడికి వచ్చా చూడాలి. అందుట్లో అనుదీప్ కేవి డైలాగులు ఉన్నాయి. అసలు మీరు చెప్తున్నా ప్రతి ఒక్కరికి వెళ్ళండి, నవ్వి చచ్చిపోకపోతే నన్ను అడగండి బ్రో. ఇంటర్వెల్కే మీ డబ్బులన్నీ అయిపోతాయి బ్రో. మళ్ళీ మీరు తర్వాత సెకండ్ హాఫ్కి మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి కూర్చొని ఎలా ఉంటుంది బ్రో. క్లైమాక్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎండింగ్ మాత్రం మళ్ళీ సూపర్ ఉంది బ్రో. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది, దానికైతే ఫస్ట్ డే ఫస్ట్ టికెట్లన్నీ నేను కొనిపిస్తాను అందరికి. అంటే అర్థం అయితే మాత్రం వేరే లెవెల్ నవ్వుకుంటారండి ప్రతి ఒక్కరు, అర్థం అవ్వాలి. సో సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఫోన్ చూసుకుని అలా చూస్తూ సినిమా చూడొద్దు ఈ సినిమాని మాత్రం. అంటే దీంట్లో ఓన్లీ కామెడీ ఉందంటే అస్సలు కాదు, దీంట్లో మనకి ఎమోషనల్స్ కూడా చాలా ఉన్నాయి. అది కామెడీ వేలు చూపించేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కకపోవచ్చామో, కానీ అంటే సినిమా గురించి ఒక సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారు, ఆ సినిమాని బయట తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే, ఈ టైం గ్యాప్లో ఏంటంటే ఫ్యామిలీని పట్టించుకోకపోవడం అంటే, టైం ఇవ్వకపోవడం అంటే దానికి అర్థం వాళ్ళ మీద ఎమోషన్స్ లేకపోవడం కాదు, లేకపోతే ఎఫెక్షన్ లేకపోవడం కాదు, లవ్ ఎఫెక్షన్ ఉందన్నమాట. కాకపోతే చూపించే టైంలో చూపిస్తారు. సో ఇవి అర్థం చేసుకోవాలి. క్లైమాక్స్లో మదర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారండి, నాకు చాలా బాగా అనిపించిందండి నిజంగా. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్ యావరేజ్ అండి, సాంగ్స్ అయితే యావరేజ్. ఎస్ ఆయనది బాగుందండి. హీరోయిన్ కూడా చాలా మంచి గ్రేస్గా వస్తుంది, అమ్మాయి చాలా బాగా చూపించారు హీరోయిన్ గారిని. అండ్ కామెడీ టైమింగ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అనిపించినాయి నాకు. ఎవరు కూడా తక్కువ చేయలేదు, అందరు బాగా చేస్తారు అనిపించింది. బీజిఎం ఓకేనండి. అంటే నా పరంగా అయితే సాంగ్స్ ఇవన్నీ పెద్ద ఏమో అనిపించలేదు, కానీ ఫన్ చాలా బాగా క్రియేట్ చేశారు. అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఎమోషన్ అనేది బాగా పండించారు అనమాట వాళ్ళ మదర్ దగ్గర. ఓన్లీ అది ఒక 2 minutes ఉంటుందండి, కానీ ఆ 2 minutes కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు. మూవీ అయితే చాలా బాగుందండి. ఎస్, సూపర్ హిట్ మూవీ చెప్పాలంటే. అండ్ ఇంకా చాలా మూవీకి చాలా డైరెక్టర్ చాలా ఆలోచించి మూవీస్ ఈ మంత్లో రిలీజ్ చేశాడు. ఇదే జనవరిలో రిలీజ్ చేస్తే వాటితో పెద్ద హీరోస్తో కాంపిటీషన్ ఇవ్వలేకపోతుండే. బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది, ఇప్పుడు ఏ మూవీస్ లేవు, అదే ది బెస్ట్ మూవీ. జాతిరత్నాల తర్వాత అంత ది బెస్ట్ మూవీ. విశ్వక్సేన్కి మాత్రం సూపర్ మూవీ, క్యారియర్లో ది బెస్ట్ మూవీ ఉంటుంది. అయినా మనకి మాస్కి దాస్ తెలుసు, చాలా మాస్ మూవీసే చేశాడు, కానీ ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తాడు. అండ్ ఇంకోటి, ఈ మూవీలో మనకు చూసే విశ్వక్సేన్ లుక్స్ గిట్ట చాలా బాగున్నది అనమాట. సింపుల్, డీసెంట్, సూపర్ ఉంది. డ్రెస్సింగ్ వెరీ సింప్లిసిటీ డ్రెస్సింగ్. అండ్ మూవీలో చాలా ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్ తన హీరోయిన్ నేమ్ వస్తలేదు, కానీ మలయాళం మూవీ హీరోయిన్ అంట, తెలుగులో వచ్చింది. అండ్ షీ హాజ్ వెరీ మచ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. చాలా మూవీస్ వస్తాయి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆమె యాక్టింగ్ బాగుంది, ఆమె లుక్స్ బాగుంది, ఆమె ట్రెడిషనల్ వేర్ బాగుంది. మూవీలో చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఇచ్చాడు. మూవీ అసలు వల్గారిటీ లేదు, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఎండ్ వరకే కామెడీ, విలన్తోనే కామెడీ చేపిస్తాడు, అది చాలా బాగుంది ట్రాక్ చెప్పాలని. ఇవాళ రేపు ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది. డైరెక్టరే కాదు, కొరియోగ్రాఫర్స్ గిట్ట మనం చూసాము. కొరియోగ్రాఫర్స్ అయినా ఒక స్టెప్ హీరోతోనే వస్తున్నాడు అనమాట. ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్టర్ బ్యాక్ సైడే, ప్రొడ్యూసర్ బ్యాక్ సైడే. కానీ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళకి ఒక స్క్రీన్లో ఒకసారి ప్రొజెక్షన్ చేసుకోవాలి, ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని అదొక ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి అలాగే అందరినీ ఫాలో అయ్యాడు జాతిరత్నాలు అనుదీప్ గారు గిట్ట. తను వచ్చినప్పుడు పిచ్చ క్రేజ్ ఉంటుంది, అందరు మూవీలో సూపర్ విజిల్స్ కానీ ఏదో హైప్ బూమ్ డిఫరెంట్గా ఉండే. వచ్చిన కొన్ని సెకండ్స్ సూపర్.
నాకైతే పర్సనల్లీ బోరింగ్ అనేది లేదు. బోరింగ్ అన్న వాళ్ళు మాత్రం పక్క మూవీ చూసినాక చెప్పండి. మూవీ చూడకుండా ట్రైలర్ చూసి అది చూసి బోరింగ్ అని చెప్పకండి. రియల్లీ వెరీ గుడ్ మూవీ. 100% ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్ ఆల్ అందరు చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, అదే చెప్తున్నాను కదా. చాలా బాగుంది. ఇవాళ రేపు యాక్చువల్లీ రొమాన్స్ ఎక్కువైపోతుంది మూవీస్లలో. ఈ మూవీలో చాలా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ మనకి మనోభావాలు అనేది దెబ్బలు లేకుండా చాలా బాగుంది మూవీ. నాకు చాలా నచ్చింది మూవీ. డెఫినెట్లీ నెక్స్ట్ డే ఆర్ 2 days తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తాను విత్ మై ఫ్రెండ్స్. అయితే చాలా బాగుందండి సినిమా. అయితే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అని మాత్రం నేను చెప్పను, గూస్ పింపుల్స్ అని చెప్తా. ఎందుకంటే అది అనుదీప్ అన్న డైలాగ్ అది. సో సినిమాలో హైలైట్ ఏం లేదండి, సినిమాయే హైలైట్. సినిమా తీశారు, అది ఇంకా హైలైట్. ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన అన్న మొత్తంలో నాకు విశ్వక్సేన అన్న ఎక్కడా కనబడలేదు. నేను ఇక్కడ ఉన్నా అంటే ఉన్నట్టేరా అన్నాడు, కానీ మొత్తం అనుదీపే ఉన్నాడు అది. సో అంత మంచిగా అనుదీప్ అనే కనబడ్డాడు. ఒక్కొక్క మాటలో చెప్పుకోవాలంటే గలీజ్గా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకోలేను నేను. లాస్ట్కి ఉంటుంది వాళ్ళ మదర్తో సెంటిమెంట్. ఆ సీన్ వచ్చే వరకు మనకు తెలియదు క్యారెక్టర్ ఏంటి, విశ్వక్సేన్ అనేసి సెంటిమెంట్ అనేది ఇన్సైడ్కి వెళ్ళి ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే ఒక అమ్మని ప్రేమించాలంటే బయట చూపించి అమ్మ నాకు ప్రేమ ఉందని చెప్పడం అవసరం లేదు. ఇన్సైడ్లో ఫీలింగ్ అనేది ఉండాలి. బయట చెప్పుకోవడం అందరూ ఇవాళ రేపు చూస్తున్నారు. అదే మూవీలో చూపించాడు అనమాట. ఇన్సైడ్ ఏముందో అది చెప్పాలి. ఆ బయట చూపించడం అనేది ఆయనకు నచ్చదు. అందుకే గలీజ్ అనేసి చెప్తాడు. చాలామంది గలీజ్ అంటే గలీజ్ వర్డ్ అనుకుంటారు, కానీ ఆయన మైండ్ సెట్లో అలా చెప్పుకుంటున్నారు. హరిశంకర్ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఆ తర్వాత మన మ్యాడ్ మూవీ డైరెక్టర్, ఆయన పేరు తెలియదు, సరే అని ఏమనుకోకు. కంగ్రాచులేషన్ సందీప్ గారు, విశ్వక్ హీరో గారు. హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మీకు నవ్వు రాలేదేమో బ్రో, చాలా కామెడీ ఉంది, చాలా మంచిగా ఉంది బ్రో. స్టార్టింగ్ నవ్వుతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా నవ్వుతోనే ఎండ్ అవుతుంది. కామెడీ అని కాదు, హీరోయిన్ ఫెంటాస్టిక్, తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సీన్స్ కూడా కొన్ని చాలా హిలేరియస్గా వచ్చాయి, చాలా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అనుదీప్ పంచెస్ చాలా బాగున్నాయి. ఇంకోటి అంటే కామెడీ చాలా బాగా రిఫ్రెషింగ్గా ఉంది. లవ్ సీన్స్ కూడా చాలా బాగా రాసిండు. ప్రతి సీను ఆయనలానే, ప్రతి డైలాగ్ కామెడీగానే రాసుకున్నాడు ఆయన. అనుదీప్ మూవీస్లో ఏవి స్టోరీ ఏముండవు. పుట్టగూడ దగ్గర నుంచి చూస్తున్నాము, స్టోరీ ఉండదు. బట్ ఆ సీన్స్ కానీ అవి చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. యాక్చువల్లీ అనుదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఒకటి ఎమోషనల్ సీన్ చాలా బాగా రాశాడు. వాళ్ళ మదర్తో ఉన్నది కానీ, స్పాయిలర్ అయితే ఏమో మదర్తో కానీ చాలా బాగా రాశాడు.